Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of DevOps. So first DevOps అంటే ఏంటో మనకు కొంచెం ఐడియా ఉంటే ఈ సబ్జెక్ట్ని మనం ఆడుకోవచ్చు అనమాట. 5 యూనిట్స్ సేమ్ ఉంటాయి, సేమ్ టాపిక్స్ ఉంటాయి, అవే డిస్క్రిప్షన్స్ అవే డెఫినేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్లో మీరు కొంచెం క్లియర్గా అర్థం చేసుకున్నారంటే మొత్తం క్లియర్ అయిపోతే సబ్జెక్ట్ అనేది. సో DevOps అంటే నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ అనమాట. సో కోడింగ్ చేసే కాంచి లైక్ మనము ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని అంటే లైక్ వెబ్సైట్స్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, వాటికి మనం ఫస్ట్ కోడ్ రాస్తాం. దాని తర్వాత కోడ్ని టెస్ట్ చేసుకుంటాం. కోడ్ని టెస్ట్ చేసుకున్నాక ఆ అప్లికేషన్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందా అని చెప్పేసి తెలుసుకుంటాం, చెక్ చేసుకున్నాక దాన్ని ఒక ప్లాట్ఫామ్లో డిప్లాయ్ చేసుకోవాలి అని అంటే సపోజ్ ఇప్పుడు గిట్ ఉంటుంది, గిటబ్ ఉంటుంది. మనము రియాక్ట్ చేస్తూ చేసిన ప్రాజెక్ట్స్ అనేవి అక్కడ పెట్టేసుకుంటాం గిటబ్లో. ఆ వెబ్సైట్ అనేది మనకు లైవ్ కావాలంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ వర్సల్ కావచ్చు, నెట్ఫ్లై కావచ్చు. ఆ వర్సల్లో మనం ఏం చేసుకుంటామంటే మనం రాసిన కోడ్ అంతా పుష్ చేసుకుంటాం, దాన్ని డిప్లాయ్ అంటాం. ఓకే, ఒక ప్లాట్ఫామ్లో మనం చేసిన అప్లికేషన్ని లైవ్గా రన్ అయ్యేలాగా చేసుకుంటాం అనమాట. దట్ ప్రాసెస్ నథింగ్ బట్ డిప్లాయ్మెంట్. సో ఇక్కడ రైటింగ్ కోడ్, టెస్టింగ్ ద కోడ్, డిప్లాయింగ్ ద కోడ్ అండ్ మేనేజింగ్ ద కోడ్ ఆర్ మేనేజింగ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ అ DevOps. సింప్లీ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ DevOps. నార్మల్గా మనకు ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అండ్ DevOps ఇప్పుడు యూజ్ చేసుకునేమో DevOps, ఒకప్పుడు యూజ్ చేసుకునేమో ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో ఒకటి చూసుకుందాము. సో ఫస్ట్ అయితే వీడియో చూసేసేయండి అండ్ నోట్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ దాట్. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే సబ్జెక్ట్వి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐల్ ట్రై టు డూ దాట్. ఓకే, అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. It gives me some encouragement for me, right? So please do subscribe and share our videos. Like కొట్టండి. I hope I will get 200+ likes for this video. ఇలా మీరు లైక్స్ కొడితే ఏమవుతాయంటే వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అవుతూ ఉంటుంది, లైక్ బూస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది, వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అయిపోతుంది కదా. రైట్, మేక్ ఇట్. ఓకే, సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ దిస్. సో ఫస్ట్ యూనిట్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ టు DevOps, Agile Development Model, DevOps and ITIL, DevOps process and continuous delivery, release management, Scrum, Kanban, delivery pipeline, identifying bottlenecks. సో ఇది చాలా సింపుల్ అనమాట, నేను చెప్పిన డెఫినేషన్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై DevOps. సో వాట్ ఈస్ DevOps? DevOps is equals to development plus operations. It is a software development practice where developers who write code and operations team who deploy and manage applications work together to deliver software faster, better and continuously. ఓకే, సో సింపుల్గా ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నా, రైట్? దానికి ఎలా ఉంటుందంటే ఫ్రంట్ ఎండ్ టీమ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే కోడ్ రన్ చేస్తారు, అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సపోజ్ ఈ పేజ్ని మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనుకుందాము. ఈ ఇంట్రడక్షన్ టు DevOps అనేది రెడ్ కలర్లో ఉంది కదా. సో ఈ ఇంట్రడక్షన్ టు DevOps అనేది రెడ్ కలర్లో ఉండాలి అని అంటే నథింగ్ బట్ అది యూజర్ ఇంటర్ఫేస్, మనకు కనిపించేది, మనం క్లిక్ చేసేది. సో ఏదైతే ఉంటుందో యూజర్ కనిపించేది, యూజర్ ఆపరేట్ చేసేది, దాన్ని ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. దట్ విల్ బి డెవలప్డ్ బై ద ఫ్రంట్ ఎండ్ టీమ్, నథింగ్ బట్ డెవలపర్స్ హూ రైట్ కోడ్. నెక్స్ట్ దీన్నంతా మేనేజ్ చేయాలి. సో దీన్ని ఇలా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని ఒక ప్లేస్లో పెట్టేసేయాలి అని అంటే చేసేవాళ్ళు ఒక టీం అంటే ఒక ఆపరేషన్ టీం ఉంటుంది, హూ డిప్లాయ్స్ దట్ ప్రాజెక్ట్ ఇన్ ఏ సర్టెన్ వెబ్సైట్ ఆ సర్టెన్ ప్లాట్ఫామ్, అదే డిప్లాయ్మెంట్ టీము. అండ్ అదొకటే కాకుండా అలా డెవలప్ చేసిన అప్లికేషన్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా, సెక్యూర్డ్ ఉందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఓకే, సో DevOpsలో ఎలా అంటే యూజర్ ఫీడ్బ్యాక్ అనమాట. ఒకవేళ ఎలా అడుగుతుంది, సపోజ్ ఇఫ్ యూ లైక్ ద యాప్ ఆర్ అప్లికేషన్ గివ్ ఇట్ స్టార్స్ అని అంటాం, 5 స్టార్ ఏమంటాం, 4 స్టార్. సపోజ్ ఒక రేట్స్ ఇస్తారు, స్టార్ రేటింగ్స్ ఇస్తారు కదా, మనకు నచ్చినట్టు మనం ఇచ్చేసుకుంటాం స్టార్ రేటింగ్. నీకు నచ్చితే 5 ఇచ్చేస్తావు, లేకపోతే 4 or 3, రైట్? సో దాన్ని యావరేజ్ బేస్ చేసుకొని సపోజ్ అందరు 5 ఇచ్చేసారు స్టార్ రేటింగ్ అంటే ఏంటంటే 100% గుడ్ అని, అప్లికేషన్ చాలా బాగుంది అని చెప్పేసి. ఒకవేళ యావరేజ్ అనేది ఒక 60% దాకా గుడ్ అండ్ 40% బ్యాడ్ అని అంటే మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయడానికి అంటే మేనేజ్ చేయడానికి ఆ టీమ్ సపరేట్ చేస్తారు అనమాట, అదే ఆపరేషన్స్ టీమ్ అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద DevOps. సింపుల్గా యూజర్కి ఫ్రెండ్లీగా ఉండాలి, యూజర్కి ప్రాపర్గా నచ్చాలి, మొత్తం యూజర్ ఫ్రెండ్లీ అనమాట. యూజర్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తుంది బై యూజింగ్ వాట్ DevOps. ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ DevOps అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, DevOps రిమూవ్స్ ద గ్యాప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. సో మరి DevOpsని ఎందుకు యూజ్ చేసుకోవాలి? మనకు వేరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి కదా, DevOpsని ఎందుకు యూజ్ చేసుకోవాలంటే లెట్స్ సీ దట్. సో హియర్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? స్లో రిలీజెస్, మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ టీమ్స్, బగ్స్ ఫౌండ్ లేట్, హార్డ్ టు మెయింటైన్ అప్లికేషన్స్. ఎలా అనంటే మనం ఏమైనా అప్లికేషన్ని రన్ చేస్తున్నప్పుడు స్లోగా లోడ్ అవుతుంది అనమాట.
ఇప్పుడు ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడ్స్ యూజ్ చేసుకుంటే, అదే డెవాప్స్ యూజ్ చేసుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అయిపోతుంది. దట్ ఈస్ ద యూజ్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ డెవాప్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ టీమ్, బ్యాక్ ఎండ్ టీమ్, ఆపరేషన్ టీమ్, డెవలపర్స్, హూ రైట్స్ కోడ్, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. టెస్టింగ్ వాళ్ళొకరు అండ్ డీబగ్గింగ్ వాళ్ళొకరు, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని అంటే వాళ్ళ మధ్యలో మిస్కమ్యూనికేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎలా రాశారు కోడ్, డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ లాగా రాశారు. వాళ్ళ కోఆర్డినేషన్ లేకపోతే ఏమవుతుంది, మిస్కమ్యూనికేషన్ అవుతుంది. అదే ఒక ప్రాపర్ ఫార్మాట్ని ఫాలో అయితే ఏమవుతుందంటే అందరికి అదే ఫార్మాట్ ఫాలో అవుతారు. కాబట్టి ఎక్కడెక్కడ బగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి టెస్టింగ్ టీమ్కైనా డీబగింగ్ టీమ్కైనా అర్థమైపోతుంది. అలా నెక్స్ట్ అదొకటే కాకుండా దీంట్లో ఈ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్లో అప్లికేషన్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనమాట. ఓకే, సెక్యూర్డ్గా ఉన్నాయా లేవా, ఏమైనా థర్డ్ పార్టీ వస్తున్నాయా, ఏమైనా వైరసెస్ వస్తున్నాయా అని చెప్పేసి. ఓకే, అది. సో దట్స్ వే వి చూస్ డెవాప్స్ అనమాట ఓవర్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. నెక్స్ట్, సో డెవాప్స్ సాల్వ్స్ దీస్ బై ఇంప్రూవింగ్. సో మరి ఈ ప్రాబ్లమ్స్ని డెవాప్స్ ఎలా సాల్వ్ చేస్తుంది? Okay, so these are the problems of traditional software development, right? So how these problems can be solved by the DevOps అంటే స్పీడ్ ఇంక్రీజ్ ఉంటుంది, క్వాలిటీ సెక్యూర్డ్ అనమాట, ఆటోమేషన్ ఆటోమేటిక్గా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫట్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ గోల్స్ ఆఫ్ డెవాప్స్. సో డెవాప్స్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే కంటిన్యూస్ డెలివరీ ఆఫ్ సాఫ్ట్వేర్, ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా ప్రాసెస్ అనేది సింపుల్గా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆటోమేషన్ ప్రాసెస్. ఆటోమేషన్ ప్రాసెస్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. లైక్ మీకు కోర్స్ కావాలంటే ఆర్ మీకు ప్రోడక్ట్ కావాలంటే డూ కామెంట్ లింక్ అని అంటారు. మీరు లింక్ అని కామెంట్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆ లింక్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ఆటోమేషన్ ప్రాసెస్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫాస్ట్ అండ్ ఫ్రీక్వెంట్ రిలీజెస్ అని అంటే సపోజ్ ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి అనమాట. సో ఈ వర్షన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత ఫాస్ట్గా రిలీజ్ చేస్తారు అనమాట. అదొకటి. నెక్స్ట్ మనం ఏమన్నా సెర్చ్ చేసినప్పుడు, మనం ఏమన్నా చేసుకున్నప్పుడు యూజర్ ఎప్పుడు క్లిక్ చేసినాం ఒక ఈవెంట్ని, సపోజ్ మనం ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఒక ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నాము, ప్లేస్ ఆర్డర్ అని చెప్పేసి బటన్ నొక్కుతాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది, రైట్? దట్ ఈస్ నథింగ్ బట్ ఫాస్ట్ అండ్ ఫ్రీక్వెంట్ రిలీజెస్, సింపుల్ రెస్పాన్సెస్, ఫాస్ట్ రెస్పాన్సెస్ అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టీమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనమాట. అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది. లైక్ టెస్టింగ్ టీమ్ అయినా, కోడ్ రాసే టీమ్ అయినా, డీబగింగ్ టీమ్ అయినా, డిప్లాయ్మెంట్ టీమ్ అయినా వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. అంటే లైక్ కంప్లీట్ ఆర్గనైజేషన్ అనేది బిల్డ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ హయ్యర్ రిలయబిలిటీ అండ్ ఫ్యూయర్ ఎర్రర్స్ ఏమి తక్కువ ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ ఏమి రావన్నమాట. ఓకే, అది దీస్ ఆర్ ద మెయిన్ గోల్స్ ఆఫ్ DevOps and this is the main scope of DevOps also. So let's see the principles of DevOps. Collaboration, automation, continuous integration CI, next continuous delivery or deployment CD, monitoring and feedback infrastructure as a code. So ఇక్కడ సింపుల్గా DevOps ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని, SC నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని ఏవి పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని చేస్తానంటే ఫస్ట్ యూజర్ ఫ్రెండ్లీ మార్కెటింగ్ అదొకటి. సో మార్కెట్లో ఇప్పుడు ఏం ట్రెండ్ అవుతుంది, ఎలా ఉంటుంది, గెస్ట్ సెర్చ్ కావచ్చు, బటన్స్ కావచ్చు. ఓకే, మనకి ఇప్పుడు సెర్చ్ బటన్స్ ఉంటాయి, ఇప్పుడు ఈవే చూసుకోండి లేఅవుట్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ పెన్. మనం ఒక పెన్ చేసుకోవాలి, ఇది ఎరేజర్, రైట్? సో ఈ ఎరేజర్ సైజ్ని నేను కొంచెం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఎవరు పెంచుతారు? అది సాఫ్ట్వేర్ టీం వాళ్ళు. ఓకే, కోడ్ రాసే వాళ్ళు పెంచుతారు అదంతా. ఓకే, సో అంటే ఈ ఐకాన్ ఈ బాక్స్లోనే ఎందుకు ఉండాలి, ఇది ఎలా ఉండాలి, ఓకే ఇప్పుడు స్టైల్గా ఏం నడుస్తుంది, యూజర్కి ఇది అర్థమవుతుందా కాదా, రైట్? అవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ని, ఒక అప్లికేషన్ని బిల్డ్ చేస్తారనమాట. ఓకే, అదొకటి. నథింగ్ బట్ కొలాబరేషన్. డెవ్ అండ్ ఆప్స్ టీమ్స్ వర్క్ టుగెదర్ యాజ్ వన్ టీమ్. సో ఇక్కడ ఏమవుతుంది, DevOps ప్రిన్సిపల్స్లో డెవలప్మెంట్ టీం వాళ్ళు అండ్ ఆపరేషన్ టీం వాళ్ళు ఒకే టీం లాగా వర్క్ చేస్తారనమాట. ఓకే, ఇది. నెక్స్ట్ ఆటోమేషన్. ఆటోమేట్ టెస్టింగ్, బిల్డింగ్, డిప్లాయింగ్ అండ్ మానిటరింగ్, రైట్? సో ఆటోమేటిక్గా మనకి రాసిన కోడ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు అండ్ చెక్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ మానిటరింగ్ అనమాట. ఓకే, ఇది ఆటోమేషన్. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. డెవలపర్స్ మర్జ్ కోడ్ ఫ్రీక్వెంట్లీ, టెస్టింగ్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ. సో ఇప్పుడు ఎలా అంటే ఇంటిగ్రేషన్ అంటే మనం ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసినాము, ఇంకేమైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో చేంజ్ చేసేసిన కోడ్లో నేను చేంజ్ చేసేసిన, ఆ కోడ్ అనేది ఆల్రెడీ మనం బిల్డ్ చేసిన అప్లికేషన్లో కూడా అప్లై అవ్వాలి కదా. సో దట్ కెన్ బి అప్లైడ్ బై ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అంటే నువ్వు ఎప్పుడు ఏం చేంజ్ చేసినా కూడా నువ్వు డెవలప్ చేసిన ప్రాజెక్ట్లో అది అప్లై అయితేనే ఉంటుంది, చేంజ్ అయితేనే ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ DevOps. నెక్స్ట్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ CD. నథింగ్ బట్ కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆర్ డిప్లాయ్మెంట్. సాఫ్ట్వేర్ ఇస్ డిప్లాయిడ్ టు ప్రొడక్షన్ క్విక్లీ అండ్ సేఫ్లీ. సో ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది మనం బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్ అనేది సింపుల్గా ఏ ప్లాట్ఫామ్లోనైనా, అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటే దాంట్లో మనము డిప్లాయ్ చేసుకోవచ్చు. అది CD.
CI అండ్ CD ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవాప్స్ అనమాట. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ ఫీడ్బ్యాక్. మానిటరింగ్ అండ్ ఫీడ్బ్యాక్ అని అంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇదే చూసుకోండి, స్టార్ రేటింగ్ 5 స్టార్స్ని బేస్ చేసుకొని 3 స్టార్స్ మనం ఇచ్చిన స్టార్ రేటింగ్ బేస్ చేసుకొని అప్లికేషన్లో మనం చేంజ్ చేయాలా వద్దా అని చెప్పేసి ఆ టీం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. దట్ ఇస్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్. దాన్ని మానిటర్ చేస్తూనే ఉంటారు, చెక్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, IAC. సర్వర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్ మేనేజ్డ్ యూజింగ్ కోడ్. సో అక్కడ సర్వర్స్ కావచ్చు, ఆ స్ట్రక్చర్ కావచ్చు. ఇప్పుడు చెప్పిన కదా ఇది ఈ లేఅవుట్ ఎలా ఉంది, డిఫరెంట్ ఈ నుంచి బాక్స్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ బటన్ ఉంది, ఎరేజర్ బటన్ ఉంది, ఇక్కడ పెన్ బటన్ ఉంది అని అంటే ఈ బటన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవచ్చా, లేదు నేను ఇటు చేంజ్ చేసుకోవాలి రైట్ సైడ్కి చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ టు రైట్ సైడ్. దట్ కెన్ బి డన్ బై ద డెవలపర్స్ హూ రైట్స్ కోడ్, ఓకే, యూజింగ్ కోడ్ అనమాట. నెక్స్ట్ డెవాప్స్ లైఫ్ సైకిల్ చూసుకుందాం ఇక్కడ. అంటే డెవాప్స్ లైఫ్ సైకిల్ అంటే సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అని అంటే ఫస్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ డెవాప్స్ లైఫ్ సైకిల్. ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లాన్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ లాంటి అప్లికేషన్ని డెవలప్ చేయాలనుకుంటున్నా, క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఆ ఫ్లిప్కార్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ దానికి ఒక ప్లాన్ అంటే ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సపోజ్ ఇది వెబ్ పేజ్. ఫస్ట్ మన ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ పేజ్ ఎలా ఉంటుంది, హోమ్ పేజ్, ఇక్కడ హోమ్ సింబల్ ఉంటుంది, లైక్ ఇక్కడ పైన సర్చ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి, రైట్. అలా ఫ్లిప్కార్ట్ అయినా, అమెజాన్ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా, ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అది. దట్ ఈజ్ డెవలప్డ్ బై సమ్ అదర్ పర్సన్స్. ఓకే, మనం అలాంటి అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, వి యూజ్ దిస్ డెవాప్స్ లైఫ్ సైకిల్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తాం, ప్లాన్ చేసుకున్నాక నెక్స్ట్ కోడ్ చేసుకుంటాం, రైటింగ్ కోడ్, సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ టీమ్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేసేవాళ్ళు అనమాట. ఇది కోడ్ రాస్తారు. ఆ కోడ్ రాసినాక మనం ఆ కోడ్ నుంచి ఎగ్జిక్యూట్ లాగా, అంటే కోడ్ రాస్తే సరిపోదు, ఆ కోడ్ రాసినాక అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి. నథింగ్ ఆ బిల్డింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ టెస్టింగ్. ఓకే, ఇది ప్రాపర్ రన్ అవుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి టెస్టింగ్ టీం వాళ్ళని చెక్ చేస్తారు అనమాట. టెస్టింగ్. నెక్స్ట్ రిలీజ్. సో రిలీజ్ అని అంటే అంతా చేసినావు, ప్రాపర్గా నడుస్తుంది అప్లికేషన్, దీన్ని ఒక ప్లాట్ఫామ్లో మనము రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో. అలానే మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కూడా ఒక దాంట్లో ఉండాలి కదా, నథింగ్ బట్ ఒక దాంట్లో డిప్లాయ్ చేయాలి మనం. ఓకే, సో అలా డిప్లాయ్ చేస్తారు అనమాట. ప్రిపేర్ ఫర్ డిప్లాయ్మెంట్. నెక్స్ట్ అదే డిప్లాయ్ అంటే అదే 3 ప్రొడక్షన్. నెక్స్ట్ ఆపరేట్, మెయింటైన్ సిస్టమ్. ఆపరేట్ అంటే ఓకే ఈ అప్లికేషన్ ఎప్పటికప్పుడు రన్ అవుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, అలా నథింగ్ బట్ ఆపరేషన్. దానికి టీం అవసరం కాదు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్కి ఎంతోమంది టీం ఉంటారు, రైట్. ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం కావచ్చు, డెలివరీ టీం కావచ్చు, దాని లోపల కస్టమర్ సపోర్ట్ టీం కావచ్చు. ఓకే, అదంతా దాన్ని ఆపరేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ మానిటర్ అంటే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పటికి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ డెవాప్స్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇంత మంచిగా డెవలప్ చేస్తున్నాము, ఎక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదు, మరి బెనిఫిట్స్ ఏంటి ఉంటాయి, ఫాస్ట్ డెలివరీ అవుతుంది, నో ఎర్రర్స్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ అంత కాస్ట్ అవసరం లేదు, రెడ్యూస్డ్ కాస్ట్. యూజర్ ఫ్రెండ్లీ అన్న, హయ్యర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్న. ఓకే, మన బగ్స్ వచ్చినా కూడా వెంటనే ఫిక్స్ చేసుకోవచ్చు. స్టేబుల్ అండ్ రిలయబుల్ సిస్టమ్స్ అనమాట. ఓకే, ఎప్పటికప్పటికి అప్డేట్స్ ఉంటా ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ద డెవాప్స్. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే 5 యూనిట్స్ మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ సీ ద సెకండ్ టాపిక్ ఆఫ్ దిస్ ఫస్ట్ యూనిట్, ఎజైల్ డెవలప్మెంట్ మోడల్. వాట్ ఈజ్ ఎజైల్? ఎజైల్ is a software development model that focuses on. So ఎజైల్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ మోడల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్స్లో ఒక టైప్ ఇది. సో దీని మెయిన్ గోల్స్ ఏంటి అని అంటే ఫాస్ట్గా డెలివర్ చేయాలి అప్లికేషన్ని, అండ్ మన సర్వీసెస్ కూడా ఉంటే ఆ సర్వీసెస్ అనేవి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి, అదొకటి. నెక్స్ట్ స్మాల్ ఇంక్రిమెంటల్ అప్డేట్స్. సో కొన్ని అంటే పార్టీషన్ అనమాట, కొన్నిగా డివైడ్ చేసేసి సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ మనము ఈరోజు వర్షన్ 2 అప్డేట్ చేసుకున్నాం అనుకుందాం. వర్షన్ 2లో కొన్ని కొత్తవి వస్తాయి అనమాట, న్యూ చేంజెస్. నెక్స్ట్ ఒక 4-5 months తర్వాత మళ్ళీ ఒక అప్డేట్ ఇచ్చింది మనకి, మళ్ళీ వర్షన్ 3 అనుకుందాం. ఆ వర్షన్ 3లో మళ్ళీ మనకు కొన్ని చేంజెస్ వస్తాయి అనమాట. ఓకే, లైక్ మనకు యూజర్ని సాటిస్ఫై చేసే విధంగా, యూజర్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని యూజర్కి ఎలా నచ్చుతుందో అలా అప్డేట్స్ని ఇస్తూ ఉంటాడు అనమాట. దట్ ఈస్ అబౌట్ ద వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎజైల్. నెక్స్ట్ కంటిన్యూస్ కస్టమర్ ఫీడ్బ్యాక్. అదే స్టార్ రేటింగ్ కావచ్చు, ఏమైనా ఫార్మ్స్ కావచ్చు, అలా యూజర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. ఓకే నా అప్లికేషన్ బాగుందా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఎక్కడైనా మనం చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అది. సో ఏ సాఫ్ట్వేర్ అయినా, ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ అయినా ఏం చేస్తుంది, మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ అనేది ఎక్కువ యూజ్ చేసుకోవాలి, ఎక్కువ యూజర్స్కి రీచ్ అవ్వాలి, టాప్లో ఉండాలని చెప్పేసి అనుకుంటారు. అలా చేయాలంటే ఏంది, ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, అదనమాట. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ టు చేంజ్ రిక్వైర్మెంట్స్, రైట్.
ఇప్పుడు యూజర్కి కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరము, దాన్ని చేంజ్ చేయాలంటే ఈజీ ఉండాలి కదా. ఈజీ ఉండాలంటే వీ కెన్ ఫాలో దిస్ ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్. ఓకే, ఇంకో మోడల్ ఉంటుంది మనకు, వాటర్ ఫాల్ మోడల్ అనమాట. ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది అంత ప్రాపర్ ఉండదు, కొంచెం టఫ్ ఉంటుంది అనమాట. మన రిక్వైర్మెంట్స్ కావాలంటే ఫాస్ట్గా చేయలేము, ఇట్ టేక్స్ టైం. అందుకనే ఈ ఎజైల్ డెవలప్మెంట్ ఇప్పుడు యూజ్ చేసేది మాత్రం ఎజైల్ డెవలప్మెంట్ మోడలే. ఓకే, నెక్స్ట్ కీ ఐడియా, సాఫ్ట్వేర్ ఇస్ డెవలప్డ్ ఇన్ స్మాల్ పార్ట్స్ కాల్డ్ స్ప్రింట్స్, ఈచ్ లాస్టింగ్ 1 to 4 weeks. ఆఫ్టర్ ఈచ్ స్ప్రింట్ ద ప్రొడక్ట్ ఈస్ రివ్యూడ్ అండ్ ఇంప్రూవ్డ్. సింపుల్. సో ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ అనేది స్ప్రింట్స్ లాగా, ఒక పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది అనమాట. సో ఎలా అంటే 1 to 4 weeks అంటే 3 weeks వరకు ఇది ఉంది. సపోజ్ మనము ఇలా డెవలప్ చేసినాం స్క్వేర్ షేప్లో ఫస్ట్. ఓకే, సో ఇది 1 to 4 weeks వరకు ఉంటుంది. ఇది నచ్చింది అని అంటే ఇది ఇలానే ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా చేంజెస్ కావాలి అంటే దాన్ని రెక్టాంగిల్ షేప్లో మారవాలనుకుంటున్నా, వీ కెన్ చేంజ్ దట్. అంటే ఇది హోమ్ పేజ్ అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్, ఈ రెక్టాంగిల్ షేప్స్ ఇవన్నీ ఏముండవు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది నచ్చలేదు, ఇలా చేంజ్ చేయాలి, ఓకే అంటే చేంజ్ చేసుకోవచ్చు, రివ్యూ తీసుకొని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ ఇంప్రూవ్ దట్. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద HCL సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్. సో నేను ఫ్యూచర్స్ చూసుకుంటే ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్, కస్టమర్ ఇన్వాల్వ్మెంట్, లైక్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మన కస్టమర్ నుంచి, అలా ఫ్రీక్వెంట్ డెలివరీ, ఎప్పటికప్పటికి మనం ఏం చేస్తున్నాం, అప్డేట్స్ ఇస్తున్నాం, అదే స్ప్రింట్స్ అనమాట. నెక్స్ట్ వెల్కమ్స్ చేంజెస్, చేంజెస్ కెన్ బి యాడెడ్ ఎట్ ఎనీ టైం, ఎప్పుడు అంటే అప్పుడు మనం చేంజెస్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నువ్వు నీ కోడ్లో ఎన్ని చేంజ్ చేస్తే ఆ చేంజ్ అనేది మన డెవలప్ చేసిన అప్లికేషన్లో అప్లై అవుతుంది అనమాట. ఓకే రైట్, అది. నెక్స్ట్ టీమ్ కొలాబరేషన్, డెవలపర్స్, టెస్టర్స్ అండ్ కస్టమర్స్ అనేవాళ్ళు టుగెదర్గా వర్క్ చేసుకుంటారు అనమాట. ఓకే, డెవలపర్స్ ఏమో కోడ్ రాస్తారు, టెస్టర్స్ ఏమో దాన్ని టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తారు. నెక్స్ట్ కస్టమర్స్ ఏమో మన నచ్చిందా నచ్చలేదా మనం చేంజ్ చేయాలని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు. కస్టమర్స్, హూ ఆర్ ద కస్టమర్స్, వీ ఆర్ ద కస్టమర్స్, వీ ఆర్ ద యూజర్స్, రైట్, అలా. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, అంటే కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఎప్పటికప్పటికి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఎజైల్ వర్క్ ఫ్లో, ఎలా ఇది ఏ స్టెప్స్ని ఫాలో అవుతాయంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అంటే మనం ఎలా దీన్ని బిల్డ్ చేయాలి, యూజర్స్ ఎలా ఉన్నారు, యూజర్స్కి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు మార్కెట్లో ఏం నడుస్తుంది, ఆ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకొని ఒక స్ప్రింట్ని ప్రింట్ చేసుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఆ ప్లాన్ చేసుకున్నాక దానికి డెవలప్ చేసుకుంటాం. డెవలప్ నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తాం, కోడ్ రాస్తాం. కోడ్ రాసినాక టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ రివ్యూ విత్ ద కస్టమర్, కొంతమంది యూజర్స్కి అప్లికేషన్ ఇచ్చేసి బాగుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, డిప్లాయ్ చేస్తారు. ఎలా, ఇప్పుడు మనకు కొన్ని అప్లికేషన్స్ అనేవి ప్లే స్టోర్లో ఉంటాయి, కొన్ని అప్లికేషన్స్ అనేవి క్రోమ్లో ఉంటాయి, రైట్, అలా అనమాట. మనం ఏదైనా ఒక ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం డిప్లాయ్ చేసుకుంటాం, రిలీజ్ చేస్తాం మన అప్లికేషన్, అంతే. నెక్స్ట్ స్ప్రింట్ అని అంటే మళ్ళీ అప్డేట్ అనమాట, రైట్. ఇది ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు రిపీట్ అయితేనే ఉంటుంది ఇన్ ఏ ఫ్లో. ఓకే, ఇది ఎజైల్ అంటే. సో దీని రూల్స్ ఏంటంటే ప్రోడక్ట్ ఓనర్ ఉంటాడు, స్క్రమ్ మాస్టర్, డెవలప్మెంట్ టీమ్, అంతే. డెవలప్మెంట్ టీమ్ అంటే డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు. స్క్రమ్ మాస్టర్ అంటే హూ ఫాలో సమ్ ఎజైల్ రూల్స్, లైక్ ఇలా స్ప్రింట్స్ లాగా అప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలి అని చెప్పేసి. ప్రొడక్ట్ ఓనర్ అంటే ఆ రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాలంటే వాటిని మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అడ్వాంటేజ్ చూసుకుంటే ఫాస్ట్ డెలివరీ, ఈజీ టు అడాప్ట్ టు చేంజెస్, హైయర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, యూజర్ ఫ్రెండ్లీ, better communication between the teams. Next, early detection of bugs. You can detect the errors and bugs simply and fastly. Better quality. The advantage చూసుకుంటే రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ టీమ్, దీనికోసము ఎక్స్పీరియన్స్ టీమ్. ఎందుకంటే ఏం ఎర్రర్స్ వస్తాయి ఫ్యూచర్లో అని తెలిస్తేనే కదా మనము ఆ ఎర్రర్స్ రాకుండా చేస్తాము, అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి అనమాట. అందుకనే ఇట్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ టీమ్ అనమాట. నెక్స్ట్, నాట్ సూటబుల్ ఫర్ వెరీ స్మాల్ ఆర్ వెరీ లార్జ్ ప్రాజెక్ట్. పెద్ద వాటికి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాటికి సూటబుల్ కాదు. ఓకే, నార్మల్ చిన్న వెబ్సైట్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాయి. టు ఎస్టిమేట్ ఎగ్జాక్ట్ టైమ్ అండ్ కాస్ట్, అంతే. ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్ని ఫ్రేమ్వర్క్స్లో, ఇప్పుడు ఫ్రేమ్వర్క్స్ అని అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, రియాక్ట్ చేసిన ఫ్రేమ్వర్క్ ఉంటుంది, నోట్ చేసిన ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అండ్ చాలా ఉంటాయి అనమాట, వ్యూ జేఎస్, యాంగులర్ జేఎస్ అని చెప్పేసి. ఈ ఫ్రేమ్వర్క్స్లో మనం ఏం చేస్తామనంటే అవి యూజ్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోనికి కోడ్ రాస్తాం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అవి. ఓకే, సేమ్ ఇలానే ఇందులో కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి ఎజైల్లో, స్క్రమ్ అని, కన్బాన్ అని, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అని, లెన్ డెవలప్మెంట్ అని. ఓకే, దీస్ ఆర్ ద ఎజైల్ ఫ్రేమ్వర్క్స్. 2 marks వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది. నెక్స్ట్, డెవాప్స్ అండ్ ITIL. సో డెవాప్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. డెవాప్స్ అంటే ఏంటిది, డెవలప్మెంట్ టీం వాళ్ళు, ఆపరేషన్ టీం వాళ్ళు టుగెదర్గా వర్క్ చేస్తారు అనమాట. ఎందుకు, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని ఎక్స్ట్రీమ్గా డెవలప్ చేయడానికి. ITIL అంటే ఏంటిది మరి, రైట్. సో మనకు ఆల్రెడీ డెవాప్స్ గురించి తెలుసు కాబట్టి డెవాప్స్ గురించి మళ్ళీ చెప్పట్లేను. ITIL గురించి చెప్పేస్తా. ITIL అని అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. What does that exact mean? So ITIL is a set of best practices used for managing IT services in an organized way. Simple గా దీన్ని ఫోకస్ చేసేదంటే ITIL అనేది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఎలా బిల్డ్ అయింది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇది ఎలా ప్రాసెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎలా సర్వీసెస్ అనేవి ప్రాసెస్ అవుతున్నాయి, సర్వీసెస్ ఎలా రన్ అవుతున్నాయి, మనం మేనేజ్ అవుతున్నాయా లేవా, నథింగ్ బట్ మేనేజ్మెంట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రన్నింగ్ అప్లికేషన్.
నెక్స్ట్ డాక్యుమెంటేషన్, ఇదంతా ప్రాపర్గా ఉండాలి అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ స్టెబిలిటీ అండ్ కంట్రోల్, ఒకే విధంగా నడుస్తుందా లేదా, అప్పుడప్పుడు ఏమైనా గ్లిచెస్ ఉన్నాయా, డౌన్ ఫాల్స్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసేదే ఈ ITIL, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. ఓకే, ఇట్ ఎన్ష్యూర్స్ క్వాలిటీ సర్వీస్ డెలివరీ. సింపుల్గా ఏది ఏంటంటే క్వాలిటీ సర్వీసెస్ అనేవి యూజర్స్కి వెళ్ళే విధంగా, యూజర్స్ వాటిని ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది అనమాట, చెక్ చేస్తుంది అనమాట, మేనేజ్ చేస్తుంది. ఓకే, సో ఈ డెవాప్స్కి ITILకి మా రిలేషన్ ఏంటిది? సో ద రిలేషన్ బిట్వీన్ డెవాప్స్ అండ్ ITIL ఈజ్, ఆల్దో డెవాప్స్ అండ్ ITIL లుక్ డిఫరెంట్, రెండు డిఫరెంట్. ఎందుకంటే ఈ డెవలప్మెంట్కి ఆపరేషన్ టీమ్, ఇదేమో కంప్లీట్గా మేనేజ్మెంట్ టీమ్ ITIL అనేది. ది వర్క్ టుగెదర్ టు ఇంప్రూవ్ సాఫ్ట్వేర్ డెలివరీ. సో ఇక్కడ ఏం చేశారంటే, సో డెవాప్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఆపరేషన్స్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసి అది రిలీజ్ అయ్యేంత వరకు చూసుకుంటున్నారు. సో దాన్ని మేనేజ్ చేయాలంటే ఎవరు ఉండాలి మరి? ITIL ఉండాలి కదా. అంటే వాళ్ళు ఈ డెవాప్స్ బిల్డ్ చేసిన అప్లికేషన్ని ప్రాపర్గా ఇన్ ఏ గుడ్ వే అది యూజర్స్కి యూజ్ చేసుకోలే అని అంటే ITIL టీమ్ వాళ్ళు ఏం చేశారంటే వాటిని మేనేజ్ చేశారనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ డెవాప్స్ దీని మీద ఫోకస్ చేస్తుంది ఫాస్ట్ డెలివరీ, ఆటోమేషన్, కంటిన్యూస్ CI అండ్ CD అండ్ కొలాబరేషన్. సో ఇది ITIL దీని మీద ఫోకస్ చేశారంటే స్టేబుల్ ఉందా లేదా, ఏమైనా డౌన్ ఫాల్స్ ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనకు అప్పుడప్పుడు. ఓకే, అప్పుడప్పుడు అప్లికేషన్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది, అప్పుడప్పుడు అసలు స్లోగా రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమైతే యూజర్స్కి చిరాకు వచ్చేస్తుంది, దాన్ని యూజ్ చేయరు నెక్స్ట్ టైం, రైట్. అలా కాకుండా స్టేబుల్గా ఆపరేషన్స్ ఉండేలాగా ప్రాసెస్ అనేది ఒకే ఫ్లోలో స్మూత్గా హై స్టాండర్డ్లో ఉండేటట్టు చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, ఇది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ITIL. ఇంత రాస్తే సరిపోతుంది ITIL గురించి. ఓకే, ఇంకేదంత అవసరం లేదు. ఒకవేళ ఇది రాసుకోవాలంటే ఇది కూడా రాసేసుకోండి. హౌ డెవాప్స్ అండ్ ITIL కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అని అంటే చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, కంటిన్యూస్ CI CD ఒకటి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్. ఈ 2 మెథడ్స్ రాసుకున్న సరిపోతుంది. దీంట్లో నాకు అదే ఉంటుంది, CI CD అనే ఉంటుంది, విచ్ విల్ బి ఫోకస్డ్ బై ద డెవాప్స్ అండ్ ITIL. ఓకే, కొలాబరేషన్ అని అంటే డెవాప్స్ టీమ్ అండ్ ITIL టీమ్ టుగెదర్గా వర్క్ చేస్తారు. డిఫరెన్సెస్ చూసుకుంటే ఇది ఫాస్ట్ కంటిన్యూస్ అప్డేట్స్ ఉంటాయి, ఇది స్టేబుల్ కంట్రోల్ ప్రాసెస్ ఉంటుంది, మోర్ ఫ్లెక్సిబుల్, ఇది మోర్ స్ట్రక్చర్డ్, ర్యాపిడ్ డెవలప్మెంట్, సేఫ్ అండ్ రిలయబుల్ సర్వీసెస్. సో ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, దట్ కెన్ బి మేనేజ్డ్ బై ద ITIL. అంటే సర్వీసెస్ స్మూత్గా ఉన్నాయా లేవా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, స్టేబుల్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసేది ITIL అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది. ఓకే, ఇది హౌ డెవాప్స్ ఇంప్రూవ్స్ ITIL. మన ఇక్కడ డెవాప్స్కి దీని రిలేషన్ ఏంది అంటే డెవాప్స్ అనేది ITILని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే రిడ్యూసింగ్ డిప్లాయ్మెంట్ టైం, అదొకటి. డిప్లాయ్మెంట్ టైం అంటే ఫాస్ట్ డెవలప్ అయిపోతుంది అండ్ ఫాస్ట్గా డిప్లాయ్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ రిపీటెడ్ టాస్క్. నెక్స్ట్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టీమ్స్, రిడ్యూసింగ్ ఎర్రర్స్ లేకుండా చూసుకుంటుంది, బగ్స్ లేకుండా, ప్రొవైడింగ్ రియల్ టైమ్ మానిటరింగ్, లైక్ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డెవాప్స్ ప్రాసెస్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. సో ఇక్కడ డెవాప్స్ ప్రాసెస్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, మరి కంటిన్యూస్ డెలివరీ అంటున్నాం మన CD అని. కంటిన్యూస్ డెలివరీ అని అంటే ఒకే విధంగా స్మూత్గా, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అప్పుడప్పుడు కొంచెం స్లో అవుతుంది, రైట్, సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ వెరీ ఫాస్ట్. అలా కాకుండా కంటిన్యూస్గా ఒకే వర్క్ ఫ్లోలో ఉండేలాగా చూసుకునేదే CD, నథింగ్ బట్ కంటిన్యూస్ డెలివరీ అనమాట. ఓకే, డెవాప్స్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు ఒక అప్లికేషన్ అనేది కంటిన్యూస్గా డెలివరీ అవుతుందా లేదా, అంటే అప్లికేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ లేకపోతే రిసోర్సెస్ అనేవి కంటిన్యూస్గా ప్రాపర్గా డిప్లాయ్ అవుతున్నాయా లేవా, డెలివరీ అవుతున్నాయా లేవా అనేదే ఈ కంటిన్యూస్ డెలివరీ అనమాట. డెవాప్స్ ప్రాసెస్ ఈస్ ఎ సైకిల్ దట్ ఆటోమేట్స్ అండ్ ఇంప్రూవ్స్ ద ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ వర్క్ ఫ్లో. దానికి 8 స్టేజెస్ ఉంటాయి అనమాట డెవాప్స్ ప్రాసెస్లో. మనకు ఆల్రెడీ తెలుసు లైఫ్ సైకిల్. డెవాప్స్ లైఫ్ సైకిల్ అంటే ఫస్ట్ ఏంటిది, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటాం, నథింగ్ బట్ ప్లాన్ చేసుకుంటాం, యూజర్ రిక్వైర్మెంట్స్, కస్టమర్ రిక్వైర్మెంట్స్. దాని తర్వాత ఏం చేస్తాము, దానికి కోడ్ రాస్తాము, అంటే డెవలప్ చేస్తాము ఆ కోడ్ని, సాఫ్ట్వేర్ని. సెకండ్ వన్ కోడ్. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తాం, బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, టెస్టింగ్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం, ఒక ప్లాట్ఫామ్ దగ్గర మనం దాన్ని రిలీజ్ చేసుకుంటాం, నథింగ్ బట్ డిప్లాయ్ అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో అది ఇప్పటికి ప్రాపర్గా రన్ అయ్యేలాగా ఆపరేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ప్రాపర్గా ఉండాలి అని చెప్పేసి మానిటర్ చేస్తూ ఉంటాం. సో ఇది మీకు ఫస్ట్ ఆన్సర్ అనమాట. ఇది ఫస్ట్లో నేను చెప్పిన కదా డెవాప్స్ ప్రాసెస్ గురించి, డెవాప్స్ గురించి. మళ్ళీ అదే డెఫినేషన్ ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకే, సింపుల్గా డెవాప్స్ ప్రాసెస్ అన్న అసలు డెవాప్స్ అని అన్నాడంటే ఫస్ట్ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. డెవలప్మెంట్ టీం వాళ్ళు అండ్ ఆపరేషన్ టీం వాళ్ళు ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. అలా డెవలప్ చేసిన అప్లికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పటికి నథింగ్ బట్ మానిటర్ చేస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని స్టెప్స్ ఫాలో అవుతారు, నథింగ్ బట్ డెవాప్స్ లైఫ్ సైకిల్ అనమాట. స్టెప్స్ ఏం ఫాలో అవుతారంటే ఫస్ట్ వన్ ప్లానింగ్, నెక్స్ట్ వన్ కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయింగ్, రిలీజింగ్, నెక్స్ట్ ఆపరేటింగ్ అండ్ మానిటరింగ్. ఈ టీం ఇవన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో
డెవాప్స్ ప్రాసెస్ సమ్మరీ ఈజీ టు రిమెంబర్ అంటే ఇదే మళ్ళీ అదే ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. ఇవి స్టెప్స్ అనమాట. ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి డెవాప్స్ ఏం ఫాలో అవుతాయంటే ఈ స్టెప్స్ని ఫాలో అవుతాయి అనమాట. ఓకే, అదే నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూస్ డెలివరీ. వాట్ ఇస్ మీన్ బై కంటిన్యూస్ డెలివరీ? కంటిన్యూస్ డెలివరీ ఈజ్ ఎ డెవాప్స్ ప్రాక్టీస్ వేర్ కోడ్ చేంజెస్ ఆర్ ఆటోమేటికల్లీ బిల్డ్, టెస్టెడ్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ రిలీజ్. సింపుల్గా ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ని డెవలప్ చేసిన అనుకుందాం. ఫ్లిప్కార్ట్లో అనే అప్లికేషన్ డెవలప్ చేసిన, సెర్చ్ బటన్ అనేది నేను కింద పెడదాం అనుకుంటాను. ఫస్ట్ నేను డెవలప్ చేసినప్పుడేమో పైన పెట్టినా, ఇప్పుడేమో కింద పెడదాం అనుకుంటా ఇక్కడ. సో ఇక్కడ కింద పెట్టాలంటే ఏం చేస్తా, మళ్ళీ నేను కోడ్ చేంజ్ చేస్తాను అనమాట. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ నా దాంట్లోకి వెళ్ళి కోడ్ చేంజ్ చేసిన. మరి ఏం చేసినావు, నువ్వు ఆల్రెడీ నువ్వు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని, డెవలప్ చేసిన ఫ్లిప్కార్ట్ని ఆల్రెడీ రిలీజ్ చేసినావు, ఆల్రెడీ యూజర్స్ యూజ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు నువ్వు చేంజెస్ ఏమవ్వాలి, ఆ చేంజ్ అనేది దీంట్లో కూడా రావాలి. రైట్, రావాలంటే ఏం కావాలి మనకు, కంటిన్యూస్ డెలివరీ. అంటే ఫస్ట్ నువ్వు డెవలప్ చేసినప్పుడు ఏమో సెర్చ్ బటన్ పైన ఉంది. రైట్, దాన్ని డెవలప్ చేసినాక అప్లికేషన్ని రిలీజ్ చేసేసినావు, అది యూజర్స్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు, యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది, సెర్చ్ బటన్ పైన ఉంటుంది. రైట్, సో దాని తర్వాత కొన్ని రోజులకి నాకు ఆ సెర్చ్ బటన్ని కిందికి పంపించాలనుకుంటున్నా. రైట్, అప్పుడు ఏం చేస్తాను, నేను కోడ్లో దాన్ని చేంజ్ చేస్తాను అనమాట కొంచెం కిందికి. అలా నేను దానికి సంబంధించిన కోడ్ రాస్తా. రైట్, ఆ కోడ్ మాత్రం చేంజ్ చేసిన. మరి నేను డెవలప్ చేసిన అప్లికేషన్ ఆల్రెడీ యూజ్ చేస్తున్న అప్లికేషన్లో కూడా చేంజ్ అవ్వాలి కదా. చేంజ్ అవ్వాలంటే ఇది అవసరం అనమాట. ఇది కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో దిస్ కంటిన్యూస్ డెలివరీ ప్రాసెస్ విల్ బీ ఫాలోడ్ బై ద డెవాప్స్. డెవాప్స్ అనేది దీన్ని కూడా ఫాలో అవుతుంది. అంటే సింపుల్గా ఏంటంటే మనం ఏం చేంజ్ చేస్తామో కోడ్లా, ఈవెన్ ఆఫ్టర్ డెవలప్మెంట్, ఈవెన్ ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ఆర్ రిలీజ్ ఆఫ్ అప్లికేషన్, దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్పెసిఫిక్ అప్లికేషన్. దాంట్లో అప్లై అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చేంజ్ చేసిన కదా సెర్చ్ బటన్ కిందికి, సెర్చ్ బటన్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, కిందకి వచ్చేసి. అప్పుడప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు అప్లికేషన్లో రీల్స్ బటన్ ఇటు సైడ్ పెడతాడు, ఒకసారి రైట్ సైడ్ పెడతాడు, ఒకసారి లెఫ్ట్ సైడ్ పెడతాడు. ఎలా అవుతుంది అదంతా? బికాస్ ఆఫ్ కంటిన్యూస్ డెలివరీ, అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ దీని ఫ్యూచర్స్ చూసుకుంటే ఆటోమేటిక్గా బిల్డ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా టెస్ట్ చేసుకోవచ్చు, అండ్ మన రిలీజెస్ ఉంటే అప్డేట్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. కోడ్ ఈజ్ ఆల్వేస్ టెస్టెడ్ అండ్ రెడీ. నెక్స్ట్ ఫాస్ట్ డెలివరీ సైకిల్స్, సింపుల్గా మనము చేంజ్ చేసుకోవచ్చు, దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. వర్క్స్ విత్ CA అండ్ CT, నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇది మళ్ళీ సేమ్ బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ ఫాస్ట్గా ఉంటుంది, ఏమైనా అప్డేట్స్ ఉంటే ఫాస్ట్గా అవుతుంది, ఎర్రర్స్ ఏమి ఉండవు, యూజర్ సాటిస్ఫాక్షన్, హ్యాపీ కస్టమర్స్, యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, అంతే. దీంట్లో కొన్ని టూల్స్ ఏం యూజ్ చేసుకుంటామనంటే గిట్ ల్యాబ్ అని చెప్పేసి, CI/CD అని చెప్పేసి, జెంకిన్స్, సర్కిల్ CI, Azure DevOps, ఓకే, AWS కూడా, అమెజాన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రిలీజ్ మేనేజ్మెంట్. సో ఇక రిలీజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? వాట్ ఈస్ మీన్ బై రిలీజ్ మేనేజ్మెంట్? సో ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసినాం, నథింగ్ బట్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ డెవలప్ చేసినాం. డెవలప్ చేసినాక దాన్ని మనము రిలీజ్ చేయాలి. రైట్, మొత్తం రెడీ అయిపోయిన ప్రాజెక్ట్ దాన్ని మనం రిలీజ్ చేయాలి. సపోజ్ నేను గూగుల్ ప్లే స్టోర్ అనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని రిలీజ్ చేయాలంటే ఒక ప్లానింగ్ అనేది అవసరం కదా. రైట్, అలా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ రిలీజ్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ రిలీజ్ మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, షెడ్యూలింగ్, బిల్డింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయింగ్ సాఫ్ట్వేర్ రిలీజెస్ ఇన్ టు ప్రొడక్షన్. సో సింపుల్గా ఏంటంటే మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని, ఒక అప్లికేషన్ని ప్లాన్ చేసుకొని, షెడ్యూల్ చేసుకొని, మంచిగా బిల్డ్ చేసేసి, టెస్ట్ చేసేసి, డిప్లాయ్ చేస్తారు అనమాట. దాన్ని రిలీజ్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే, దానికి ఇదేం చేస్తాయనంటే కొన్ని వర్షన్స్ అవసరం అనమాట. ఇట్ ఎన్ష్యూర్స్ ఎలా ఉండాలి, డెలివర్డ్ స్మూత్లీ, అంటే మనము రిలీజ్ చేస్తున్న అప్లికేషన్ అనేది సింపుల్గా, స్మూత్గా డెలివర్ అవ్వాలి. ఎర్రర్స్ అనేవి ఉండొద్దు, మినిమం ఎర్రర్స్. ఆన్ టైంలో మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ టైంలో వెళ్ళిపోవాలి విత్ హై క్వాలిటీ. సింపుల్గా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనమాట అది. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డెవాప్స్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. సో ఇదంతా ఏంటంటే మనము ఒక అప్లికేషన్ని స్టార్ట్ చేస్తున్న కాంచి, ప్లాన్ చేస్తున్న కాంచి, అప్లికేషన్ రిలీజ్ చేసే వరకు, మేనేజ్ చేసే వరకు ఇది చూసుకుంటాం అనమాట రిలీజ్ మేనేజ్మెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ దీని గోల్స్ ఏంటి అని అంటే డెలివర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఫాస్ట్ అండ్ సేఫ్లీ. మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అది ఆన్ టైంలో మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరు ప్లాన్ చేస్తున్నారంతా, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారంటే రిలీజ్ మేనేజ్మెంట్ టీమ్. ఓకే, దాంట్లో ఆల్రెడీ ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా కొన్ని అప్డేట్స్ అనేవి ఇన్స్టాల్ చేసి పెడతారు దాంట్లో. మనకు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం వాటిని మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, అంతే, త్రూ నెట్వర్క్, త్రూ ఇంటర్నెట్. ఓకే, సో నెక్స్ట్ రెడ్యూస్ డెవలప్మెంట్ రిస్క్స్, డిప్లాయ్మెంట్ రిస్క్స్. సో డిప్లాయ్మెంట్ చేసినప్పుడు అప్పుడు ఫెయిల్ అవుతాయి అనమాట, కొన్ని డెవలప్ కావు, డిప్లాయ్మెంట్ కావు, ఆ రిస్క్స్ లేకుండా చూసుకుంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఎన్ష్యూర్ హై క్వాలిటీ అండ్ స్టెబిలిటీ, ఆటోమేటిక్ రిలీజ్ ప్రాసెస్. ఇది
నేను రిలీజ్ మేనేజ్మెంట్లో కొన్ని ప్రాసెస్ స్టెప్స్ ఏంటి అని అంటే రిలీజ్ ప్లానింగ్ ఒకటి, బిల్డ్ అండ్ ఇంటిగ్రేట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, రివ్యూ. సేమ్ మళ్ళీ ఇది డెవాప్స్ లైఫ్ సైకిల్లో ఏ స్టెప్స్ ఉన్నాయి, మనం ఒక అప్లికేషన్ని డెవాప్స్ యూజ్ చేసుకుని బిల్డ్ చేస్తున్నప్పుడు ఏ ప్లాన్ని ఫాలో అయినామో, ఏ స్టెప్స్ని ఫాలో అయినామో అవే స్టెప్స్ అనమాట. ఏంటిది? ఫస్ట్ రిలీజ్ ప్లానింగ్ అంటే ఏ ఫ్యూచర్స్ అనేవి రిలీజ్ చేయాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ డెవలప్ చేసిన ఒక అప్లికేషన్, దీంట్లో నేను కొత్త అప్డేట్ తీసుకురావాలనుకుంటున్నా. కొత్త అప్డేట్ని తీసుకురావాలంటే ఆ అప్డేట్లో ఏ కైండ్ ఆఫ్ ఫీచర్స్ని నేను తీసుకొద్దాం అనుకుంటున్నా, వాటిని మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి కదా, గ్యాదర్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ వాటి రెస్పాన్సిబిలిటీ ఏంటి కూడా తెలుసుకోవాలి కదా, రైట్? మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటో తెలుసుకోవాలి. నథింగ్ బట్ ప్లానింగ్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ రిలీజ్ ప్లానింగ్. అదొకటి. నెక్స్ట్ బిల్డ్ అండ్ ఇంటిగ్రేట్. సరే, నాకు ఇదంతా కావాలి, ఈ రిక్వైర్మెంట్స్ కావాలి. మరి రిక్వైర్మెంట్స్ కావాలన్నప్పుడు వాటిని బిల్డ్ చేయాలి కదా, కోడ్ రాయాలి కదా, రైట్? ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట. ఓకే. నెక్స్ట్ సరే, బిల్డ్ చేసినా కోడ్ రాసినా మరి ప్రాపర్గా టెస్ట్ చేయాలి కదా, నడుస్తుందా అని చెప్పేసి, ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయాలి కదా, ఇదనమాట. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అని అంటే ఓకే బరాబర్ నడుస్తుంది, మంచిగా నడుస్తుంది, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను రిలీజ్ చేయాలంటే డిప్లాయ్మెంట్ చేయాలి, అంతే. నెక్స్ట్ రివ్యూ. అంతా డిప్లాయ్ చేసినాక అప్లికేషన్ అనేది ప్రాపర్ నడుస్తుందా లేదా రివ్యూ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఓకే. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ వాటిని సాల్వ్ చేసుకోవాలి, ఫిక్స్ ఇష్యూస్ అండ్ ఫీడ్బ్యాక్ని యూజర్స్ నుంచి తీసుకోవాలి. ఓకే. దిస్ ఇస్ అబౌట్ ద రిలీజ్ మేనేజ్మెంట్. అంతే, ఇంకేం లేదు. దీంట్లో కొన్ని రిలీజెస్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ రిలీజెస్లో మేజర్ రిలీజ్, మైనర్ రిలీజ్, ప్యాచ్ రిలీజ్. మేజర్ రిలీజ్ అంటే మనకు కొన్ని ఉంటాయి, వర్షన్స్ ఉంటాయి కదా. మేజర్ రిలీజ్ అంటేనేమో బిగ్ చేంజెస్ వస్తాయి అనమాట, చాలా కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటాయి. మైనర్ చేంజెస్ అంటేనేమో ఓన్లీ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్, కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకు అప్డేట్ ఒకేసారి 10 GB 6 GB అలా వస్తాయి, అంటే అది మేజర్ అప్డేట్, మేజర్ రిలీజ్ అనమాట. అప్పుడప్పుడు ఓన్లీ 1 GB 2 GB మాత్రమే ఉంటాయి, అంటే అది చిన్నది మైనర్ రిలీజ్. అంతకంటే అది ఇంకొన్ని ఉంటాయి అనమాట, లైక్ 100 MB 150 MB అని చెప్పేసి. అంటే మన అప్డేట్లో, మన సాఫ్ట్వేర్లో ఏమన్నా బగ్స్ ఉంటే వాటిని చెక్ చేసి ఫిక్స్ చేయడానికి అప్పుడప్పుడు కొన్ని మాత్రమే వస్తాయి అనమాట. దాన్ని ఏమంటామంటే ప్యాచ్ రిలీజ్ అనమాట. ఓకే. అది చిన్న ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, వాటిని చెక్ చేసుకోవాలంటే మనము ఒక అప్డేట్ చేసుకోవాలి. ఆ చిన్న అప్డేట్స్ ఏంటి అని అంటే ప్యాచ్ రిలీజెస్ అనమాట. ఓకే. అది సో ఎలా ఉంటాయి అంటే మనకి ఇలా 2.0 అంటే మెయిన్ బిగ్ వర్షన్, 2.1, 2.1.1 అంటే 2.1లో మన బగ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోనికి అనమాట. ఓకే. అది దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిలీజెస్. దీని బెనిఫిట్స్ ఏంటి? ఫెయిల్యూర్స్ ఉండవు, కోఆర్డినేషన్ బిట్వీన్ టీమ్స్ ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది అప్లికేషన్ అనేది, అండ్ డౌన్ టైమ్ రోల్ బ్యాక్ ఇష్యూస్ అనేవి ఉండవు. ఏం టూల్స్ యూజ్ చేసుకుంటాం అంటే దీంట్లో జెన్కిన్స్, గిట్లాబ్, అజ్యూర్, AWS అవి యూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్క్రమ్, కన్బాన్, డెలివరీ పైప్లైన్, ఐడెంటిఫైయింగ్ బాటిల్ నెక్స్. సో సింపుల్ అనమాట. ఇక్కడ స్క్రమ్ అంటే ఏంటిది, కన్బాన్ అంటే ఏంటిది, డెలివరీ పైప్లైన్ అంటే ఏంటిది, ఐడెంటిఫైయింగ్ అసలు బాటిల్ నెక్స్ అంటే ఏంటిది, వాటిని మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటాం అనేది ఈ టాపిక్ అనమాట. ఓకే. స్క్రమ్ ఈజ్ నథింగ్ బట్ స్క్రమ్ ఈజ్ ఏ అజైల్ ఫ్రేమ్వర్క్ యూజ్ టు డెవలప్ సాఫ్ట్వేర్ ఇన్ స్మాల్ ఇటరేషన్స్. మీకు చెప్పిన కదా స్ప్రింట్స్ అని. అంటే స్ప్రింట్స్ అంటే లైక్ ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన పార్ట్స్ అనమాట, డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఒక 1 to 4 weeks దానికి ఇది ఉంటుంది యాస్టీస్గా డెవలప్ చేసిన అప్లికేషన్ అనేది. దాని తర్వాత యూజర్స్ నుంచి, ఇప్పుడు యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమన్నా రిక్వైర్మెంట్స్ని మళ్ళీ అప్డేట్ చేయాలని చెప్పేసి తీసుకుంటారు ఇన్ఫర్మేషన్. తీసుకున్నాక ఆ 1 to 4 weeks, సపోజ్ 4 weeks అనుకుందాం, 4 weeks దాకా ఫస్ట్ మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ఉంది, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ 4 weeks తర్వాత కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ చేయాలని చెప్పేసి వచ్చింది ఇన్ఫర్మేషన్. అంటే ఇలా కొన్ని చేంజెస్ కావాలని చెప్పేసి మనకు తెలిసింది. ఏం చేసినప్పుడు మనం 4 weeks తర్వాత ఆ చేంజెస్ని చేంజ్ చేస్తాం అనమాట. ఓకే. అది నథింగ్ బట్ అవి స్ప్రింట్స్ లాగా డివైడ్ అవుతాయి అనమాట. ఒక అప్లికేషన్ అనేది స్ప్రింట్స్ లాగా ఇది 4 weeks వరకు ఉంటుంది. దాని తర్వాత దానికి మన చేంజెస్ కావాలంటే నెక్స్ట్ మళ్ళీ ఒక స్ప్రింట్ తయారవుతుంది, అది 4 weeks వరకు ఉంటుంది. అలా అనమాట. నథింగ్ బట్ స్క్రమ్ అజైల్ ఫ్రేమ్వర్క్. ఓకే. ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు. ప్రోడక్ట్ ఓనర్ అంటే రిక్వైర్మెంట్స్ మేనేజ్ చేసేవాడు, స్క్రమ్ మాస్టర్ అంటే ఈ స్క్రమ్ రూల్స్ ఏమైనా ఉంటే ఫాలో అవుతాయి, అజైల్ రూల్స్ ఉంటాయి కదా, అజైల్ రూల్స్ని ఫాలో అవుతాడు. ఓకే. నెక్స్ట్ డెవలప్మెంట్ టీమ్ అని అంటే ఈ కోడ్ రాసేవాళ్ళు, టెస్టింగ్ టీం వాళ్ళు, వీళ్ళందరూ. ఓకే. నెక్స్ట్ స్క్రమ్ ఈవెంట్స్లో స్ప్రింట్ ప్లానింగ్, ఫస్ట్ డైలీ స్క్రమ్, 15-minute డైలీ చెక్. ఎలా అని అంటే స్ప్రింట్ ప్లానింగ్. సో మనము స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఈరోజు ఏం డెవలప్ చేయాలి, ఈ వీక్లో ఈ అప్లికేషన్లో ఏం డెవలప్ చేయాలి, దాని తర్వాత డెవలప్ చేసినాక డైలీ స్క్రమ్ అనమాట, అంటే డైలీ చెకప్. ఓకే. అలా నెక్స్ట్ స్ప్రింట్ రివ్యూ, అలా చెక్ చేసుకున్నాక అది ఎలా వర్క్ అవుతుంది కస్టమర్స్ తోటి, కస్టమర్ సాటిస్ఫై ఉందా లేదా అని చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఓకే. రైట్. ఫ్యూచర్స్ ఏంటి అని అంటే ఇటరేటివ్ డెవలప్మెంట్, కస్టమర్ ఫీడ్బ్యాక్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ కాన్బాన్ అంటే ఏంటిది? కాన్బాన్ ఈజ్ ఏ వర్క్ ఫ్లో బేస్డ్ అజైల్ మెథడ్ దట్ యూజెస్ ఏ విజువల్ బోర్డ్ టు ట్రాక్ టాస్క్స్. సో ఇక్కడ టాస్క్స్ అనేవి అంటే అప్లికేషన్ అనేది ఎలా రన్ అవుతుంది
అనేది ఒక విజువల్ బోర్డ్లో చూసారనమాట. వీ కెన్ సీ లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, హౌ మెనీ యూజర్స్ ఆర్ యూజింగ్ ఇట్, ఈస్ దేర్ ఎనీ చేంజెస్ అండ్ వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి ఇవన్నీ ఒక ట్రాక్లో ఉంచుకుంటారు. దే విల్ ట్రాక్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇలా దీంట్లో కన్బాన్ బోర్డ్ కాలమ్స్ ఎలా ఉంటాయంటే టు డూ, ఇన్ ప్రోగ్రెస్, టెస్టింగ్, డన్ అంటే చేయాల్సినవి అండ్ మనం చేసిన ఆల్రెడీ అది ప్రోగ్రెస్లో ఉంది, టెస్టింగ్ అవుతుంది, అయిపోయింది. ఓకే, దీని కాన్సెప్ట్స్ ఏంటి అంటే విజువలైజేషన్, నెక్స్ట్ WIP లిమిట్స్, కంటిన్యూస్ ఫ్లో. ఫ్యూచర్స్ చూసుకున్నట్టే స్ప్రింట్స్ ఏమి ఉండవు, అంటే అప్డేట్స్ పార్సల్గా రావన్నమాట, డివైడ్ ఏం కావు, ఒకే అప్లికేషన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఈస్ పుల్డ్ వెన్ కెపాసిటీ ఈస్ ఫ్రీ, గ్రేట్ ఫర్ టీమ్స్ హ్యాండ్లింగ్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్. నెక్స్ట్ డెలివరీ పైప్ లైన్ అంటే ఏంటిది, ఇప్పుడు CI/CD పైప్ లైన్ అనమాట. నథింగ్ బట్ CI అంటే ఏంటిది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, CD అంటే కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆర్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో వాటిని ఒక పైప్ లైన్ ప్రాసెస్లో లైక్ కోడ్ డెవలప్ చేసిన కంచి కోడ్ని ప్రొడ్యూస్ చేసే వరకు ఒక ప్రాసెస్ అవసరం అనమాట మనకు. దాన్నే డెలివరీ పైప్ లైన్ ద్వారా రన్ చేసుకుంటాం. ఓకే, సింపుల్గా దాని స్టేజెస్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ సోర్స్, మనం కోడ్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, గిట్లో కావచ్చు, గిటబ్లో కావచ్చు. నెక్స్ట్ కోడ్ ఈజ్ కంపైల్ అండ్ ప్యాకేజ్డ్, దాని దగ్గర కోడ్ అనేది కంపైల్ అయిపోతుంది. నెక్స్ట్ టెస్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా టెస్ట్ అయిపోతుంది, ఇంటిగ్రేషన్. దాని తర్వాత ఏమవుతుంది, డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. సాఫ్ట్వేర్ అప్లికేషన్ నేను డెవలప్ చేస్తున్నా బై యూజింగ్ రియాక్ట్ అనుకుందాం ఫ్రంట్ ఎండ్లో. సో నేను రియాక్ట్ ఏం చేస్తాను అంటే కోడ్ మొత్తం రాసేస్తాను. ఓకే, కోడ్ మొత్తం రాసేసి ఈ గిటబ్లో నేను రాసిన కోడ్ మొత్తం స్టోర్ చేసుకుంటాను. ఓకే, గిటబ్లో. సో ఆ గిటబ్ నుంచి ఇలా మనం చేసుకున్న కోడ్ అనేది బిల్డ్ అయిపోతుంది, స్టోర్ అయిపోతుంది కాబట్టి బిల్డ్ అయిపోతుంది. దాని తర్వాత టెస్ట్ చేసుకుంటాం అనమాట. టెస్ట్ చేసుకున్నాక అలా డెవలప్ అయిన అప్లికేషన్ నేనేం చేస్తానంటే ఒక ప్లాట్ఫామ్లో డిప్లాయ్ చేసుకుంటా. ఇలా ఇక్కడ ఇప్పుడు మనకు ఇవి వర్సెల్ కావచ్చు, నెటిఫ్లై, వర్సెల్ అండ్ నెటిఫ్లై ఉంటాయి అనమాట. VERCEL, వర్సెల్, నెటిఫ్లై, లైక్ NETLIFI. వీటిలో మనం వీటిని డిప్లాయ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఒక లైవ్ లింక్ ఇస్తుంది, ఒక వెబ్సైట్ లింక్ ఇస్తుంది అనమాట. ఆ లింక్ మనం క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే మన అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నాది డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ఉంది కదా, ఆ నోట్స్ లింక్ వాజ్ డెవలప్డ్ బై ద React.js. దాన్ని నేను గిటబ్లో స్టోర్ చేసుకున్నా ఫస్ట్ కోడ్ని. ఆ గిటబ్ నుంచి వర్సెల్లో ఏం చేసినానంటే డిప్లాయ్ చేసుకున్నా. నాకు వర్సెల్ ఏమి ఇచ్చింది, ఆ నోట్స్ లింక్ ఇచ్చేసింది. సో మీరు ఆ నోట్స్ లింక్ క్లిక్ చేయగానే ఏమొస్తుంది, ఆ నోట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఎలా ఉంటుంది, లైక్ నోట్స్ కావాలంటే ఇంత పే చేసుకోవాలి, అలా వాట్సాప్కి సెండ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. రైట్, అలా అనమాట. నథింగ్ బట్ ఫస్ట్ మనం సోర్స్ కోడ్ని బిల్డ్ చేసుకున్నాక, రాసినాక ఒక ప్లాట్ఫామ్లో గిటబ్లో, గిట్లాబ్లో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్నాక ఒక ప్లాట్ఫామ్లో దాన్ని డిప్లాయ్ చేసుకుంటాం. నథింగ్ బట్ టెస్ట్ చేసుకున్నాక డిప్లాయ్ చేసుకుంటాం. ఓకే, అలా ఇదనమాట. దిస్ ఇస్ అబౌట్ ద డెలివరీ పైప్ లైన్. అంటే డెలివరీ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసిన కాంచి దాన్ని ప్రొడ్యూస్ చేసే వరకు ఒక పైప్ లైన్, ఒక ప్రాసెస్ అవసరము, అదే డెలివరీ పైప్ లైన్ అనమాట. దీంట్లో టూల్స్ ఏం యూజ్ చేసుకుంటామనంటే డాకర్స్, AWS, Azure DevOps ఒకటి, గిట్లాబ్, CI/CD, జెంకిన్స్, ఇవి యూజ్ చేసుకుంటాం అనమాట. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ దిస్ స్టెప్స్. అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఫాస్టర్ రిలీజెస్, ఎర్రర్స్ ఏమి ఉండవు, హై ఆటోమేషన్ ఉంటుంది, ఆటోమేటిక్గా అయిపోతే ప్రాసెస్ అంతా, టెస్టింగ్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, డిప్లాయ్మెంట్ కావచ్చు. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఐడెంటిఫైయింగ్ బాటిల్ నెక్స్. బాటిల్ నెక్స్ అంటే ఏంటిది మరి, బాటిల్ నెక్స్ అంటే సిమిలర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు ఒక మన అప్లికేషన్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది, సడన్గా ప్రాబ్లం వచ్చేసి స్లో అయిపోయింది. సో దట్ కైండ్ ఆఫ్ స్లోయింగ్ ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ కాల్డ్ యాజ్ అ బాటిల్ నెక్. ఓకే, సాఫ్ట్వేర్ డెలివరీ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడమే బాటిల్ నెక్స్ అంటాము. మరి వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? అండ్ సో కామన్గా మనం ఫేస్ చేసే బాటిల్ నెక్స్ ఏంటి అని అంటే స్లో ఆర్ మాన్యువల్ టెస్టింగ్ ఒకటి, మాన్యువల్ డిప్లాయ్మెంట్స్ ఒకటి, టూ మెనీ WIP టాస్క్స్, ల్యాక్ ఆఫ్ ఆటోమేషన్ లేకపోవడము, మాన్యువల్ టెస్టింగ్ చేయడం అంటే మనమే స్టెప్ బై స్టెప్ టెస్టింగ్ చేసుకోవడం, ఆటోమేషన్ టెస్టింగ్ లేకపోవడము, అండ్ డిలేడ్ కోడ్ రివ్యూస్ అదొకటి. ఇవన్నీ మనం బాటిల్ నెక్స్ అంటాం అనమాట. సో మరి వీటిని ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే విజువలైజేషన్ అనమాట. విజువలైజింగ్ ద వర్క్ ఫ్లో. మనం ఈ కన్బాట్ బోర్డ్ని యూజ్ చేసుకొని, ఆ డాష్ బోర్డ్స్ని యూజ్ చేసుకొని, కన్బాట్ బోర్డ్ అంటే ఏంటిది, లైక్ మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాము, ఎంతవరకు వచ్చింది, కోడ్ రన్ అవుతుందా, ఆ టెస్టింగ్లో ఉందా, ఆ ప్రోగ్రెస్లో ఉందా, ఆ డన్ మొత్తం అయిపోయిందా అని చెప్పేసి విజువలైజ్ అనమాట. మనము చూసుకొని వాటిని మానిటర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్బాన్ నథింగ్ బట్ ఒక అప్లికేషన్ అనేది ఏ స్టేజ్లో ఉంది, దాని స్టేటస్ ఏంటిది అని విజువలైజ్ చూసుకోవచ్చు. ఇట్ డిస్ప్లేస్ దట్. అది నెక్స్ట్ మానిటర్ మెట్రిక్స్ అని అంటే బిల్డ్ టైము, టెస్ట్ టైము, డిప్లాయ్మెంట్, ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదొకటి అండ్ ఇదొకటి. నెక్స్ట్ యూజ్ పైప్ లైన్ అనలిటిక్స్, CI/CD టూల్స్ యూజ్ చేసుకొని ఎక్కడ ఇంటిగ్రేషన్ అవుతుంది, ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడ డిప్లాయ్ అవుతుంది, మన స్టేజ్ అనేది స్లో ఉందా లేదా, ఎక్కడైనా మరీ టూ మచ్ ఫాస్ట్ అయిందా అని చెప్పేసి
అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. అనలైటిక్స్. ఓకే, లైక్ ఇలా గ్రాఫ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ కోడ్ రైటింగ్ డెవలప్మెంట్, దాని తర్వాత టెస్టింగ్ అనుకుందాము. సారీ అబౌట్ దిస్ నెక్స్ట్ మళ్ళీ డిప్లాయ్మెంట్ అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ డెవలప్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్ అయింది, టెస్టింగ్ అనేది కొంచెం స్లో అయింది, మళ్ళీ తర్వాత డిప్లాయ్మెంట్ ఏమైంది ఫాస్ట్. ఇక్కడ ఏమవుతుంది, అనలైటిక్స్ మనం అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే ఎలా అర్థమవుతుంది మనకు, డెవలప్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్ అయింది, ఓకే మంచిగా ఉంది. మళ్ళీ గ్రాడ్యువల్ ఏమైంది, డిక్రీజ్ అయిపోయింది టెస్టింగ్ అనేది, రైట్. అలా మళ్ళీ తర్వాత ఏమైంది ఇంకా, అంటే ఇలా యూజ్ చేసుకొని మనము అనలైజ్ చేసుకోవచ్చు మెట్రిక్స్, అదే యూజ్ పైప్ లైన్స్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవాలి, డెవలపర్స్ దగ్గర నుంచి, టెస్టర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హౌ టు ఫిక్స్ బాటిల్ నెక్స్. ఓకే, ఐడెంటిఫై చేసినాం, మరి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది, వాటిని ఎట్లా మనం ఫిక్స్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలంటే టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ టీమ్ ఉంటుంది కదా, వాటి దగ్గర ఆటోమేషన్ ఎంకరేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కన్బాన్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఎప్పటికప్పటికి మానిటర్ చేసుకోవాలి. నెక్స్ట్ టాస్క్స్ ఉంటాయి కదా, ఒకేసారి మల్టిపుల్ టాస్క్ రన్ అయ్యేలాగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్టిమైజ్ బిల్డ్ స్క్రిప్ట్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద దిస్ DevOps first unit and bottlenecks, and these are the topics of the first unit of DevOps. ఒకవేళ మీకు వీడియో నచ్చితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ లైక్ 200 లైక్స్ వస్తే నెక్స్ట్ టాపిక్ కూడా, నెక్స్ట్ యూనిట్స్ కూడా, నెక్స్ట్ సబ్జెక్ట్స్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మై గోల్ ఇస్ టు హిట్ 5K సబ్స్క్రైబర్స్ ఇన్ దిస్ మంత్. ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.